అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు, నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల వార్తలు చూసే ముందు మరి గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మూఢత్వంలో మునిగి మనిషి మృగంలా మారుతున్నాడు అని ఒక హెడ్డింగ్ అయితే చూడొచ్చు. అంటే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే జెట్ స్పీడ్లో రాకెట్ స్పీడ్లో అంతరిక్షంలోకి కూడా ప్రవేశిస్తున్నటువంటి ఈ జనరేషన్లో మూఢ నమ్మకాలను కూడా విపరీతంగా నమ్మి ఏదైతే బాణసంచానో లేకపోతే చాతబడానో లేకపోతే మాయలనో ఇంకా మంత్రాలకు చింతకాలు రాయాలని అంటారు చూస్తున్నారా. సో ఈ జనరేషన్లో కూడా అలాంటివి నమ్ముతున్నారు అన్నట్టుగా ఇది ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. మరి ఊళ్ళలో ఇంకా విపరీతంగా ఇది ఏమంటారు దీనికి సంబంధించినటువంటి నమ్మకాలు మూఢనమ్మకాలు ఉన్నాయి. మరి పూజలు మంత్రాలు తంత్రాలు అనేది ఇంకా విపరీతంగా ఉన్నాయి అనే ఉద్దేశంతోనే ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. నిజంగా మరి కొందరు జనాల అజ్ఞానాన్ని వాళ్ళు కొందరు చదువుకోకపోవడం వల్ల ఏం చేస్తారంటే ఇలాంటివి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి, మనము రాకెట్ వేసుకొని పక్క గ్రహానికి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న మనం చంద్రుని పైన కూడా అడుగుపెట్టినాం. సో అలాంటి సమయంలో ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్? మనకు ఒక సామెత కూడా ఉంది, మంత్రాలకు చింతకాయలు రాలవు అంటే తెంపితేనే రాలుతాయి తప్ప మంత్రాలు వేస్తే చింతకాయలు రావు అని ఒక సామెత ఉంది. మరి అదే సామెత ప్రకారం మనం ఏ పని చేసినా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కువగా ఇదైతే మనకైతే గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా అనారోగ్య పాలైనా ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా సో దానికి కారణం చేతబడి అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు ఇంకా ఏదో చేస్తున్నారని చెప్పేసి అయితే బలంగా నమ్ముతూ ఉంటారు. సో మరి వీళ్ళు నమ్మే వాళ్ళకు కూడా ఈ కారణాలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళందరూ కొందరు బాబాల దగ్గరకు పోతుంటారు అనమాట. బాబాల దగ్గరికి కొందరు వీళ్ళకి చెప్తుంటారంట, భవిష్యత్తు చెప్తుంటారన్నమాట. వాళ్ళ దగ్గరికి పోతే సో పలానా వాళ్ళు నీకు చేతబడి చేసిండు, పలానా వాళ్ళు నీకు చేతబడి చేసిండు అని చెప్పేసి ఇలాంటి కథనాలు అయితే వస్తుంటాయి. సో దానిని అయితే బలంగా నమ్మి గ్రామాల్లో నిజంగా ఇలాంటివి అయితే చాలా దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచం ఎక్కడి నుంచో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, మనకు విమానాలు వచ్చేసినాయి, రాకెట్లు వచ్చినాయి, కానీ ఇవి మాత్రం ఇంకా కొందరి నుంచి అయితే పోతలేవని చెప్పాలి. ఇక నిజంగా చెప్పాలంటే మరి ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మడం వల్ల కూడా దొంగ బాబాలు గుడికొస్తా ఉన్నారు. మరి ఆడు ఏమన్నా ఆయనకి ఏది తెలియదు, ఒక నెత్తికో బట్ట కట్టుకోనో లేదంటే ఒక కండువగా వేసుకొని వచ్చిందంటే కథం ఇక ఊర్లో జనాలందరూ బాబా నా జాతకం చూడు నా జాతకం చూడండి వాడు ఇష్టం వచ్చిన జాతకం చెప్పగానే నిజమే అని భయపడి ఇక వానికి ముడుపులు కడతా ఉంటారు, బియ్యం వేస్తూ ఉంటారు, ఇక వాడిని దేవుళ్ళగా పూజ ఇస్తూ ఉంటారు. ఇక ఇదే అదునుగా భావించి చాలా దొంగ బాబాలు కూడా సృష్టించబడతా ఉన్నారు. చాలా మంది ఫేక్ బాబాలను కూడా పోలీసులు పట్టుకున్నటువంటి ఘటనలు మనం ఎన్నో చూసినాం. కాబట్టి ఈ మూఢనమ్మకాలపైన ఏమంటారు మీ యొక్క నమ్మకాన్ని వదిలిపెట్టి ఈ జనరేషన్ ఎంత స్పీడ్గా అవుతుందో మరి మిగతా దేశాలను కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో పయనిస్తే మాత్రం అంటే మనం ఏమంటారు ఈ మూఢనమ్మకాలను అయితే పక్కన పెట్టి ఏదైనా సాధించేటువంటి ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానానికి కనుగొనాలని చెప్పేసి అయితే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఇంకా ఈ రోజైతే ఒక నేటి మాట చూస్తే ఇక ఈసారి తెలంగాణ పల్లెలన్నీ స్థానిక ఎన్నికలపై నజర్ పెట్టి చూస్తున్నాయి. నోటిఫికేషన్లు వచ్చుడే ఆలస్యం, బీసీలంతా పోటీ చేసేందుకు ఉవ్విలూరుతున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న బీసీ నినాదం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. రాజకీయ రంగ ప్రవేశం చూసేందుకు యువతే ఆసక్తి చూపిస్తున్నారు. కుల సంఘాల నాయకులు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అటు జనరల్ స్థానాలకు ఇటు రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు మా కులం ఓట్లు మేము వేసుకుంటే గెలుస్తాం అన్న ధీమలో ఆశావాహులైతే ఎదురు చూస్తున్నారు. పల్లెల్లో మారిపోయిన పరిస్థితులను చూస్తుంటే అధికారంలో ఉన్న హస్తం పార్టీకి గడ్డు కాలమే ఎదురైనట్లు ఉంది. ఇక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక ఎన్నికల్లో మాకు ఓట్లు వేయమని ప్రజలను అడిగే సాహసం చెయ్యకపోతేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు బీసీ వాదం ఊరూరున వ్యాప్తి చెందుతుంది అని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మంచి మాట చూడొచ్చు. మన నిజంగా కూడా అట్లనే కనిపిస్తుంది. మరి ఎందుకంటే ప్రజలు కూడా చైతన్యవంతం అయినారు. అవును. ఇక నెక్స్ట్ ఇక ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే దేశానికి దిశానిర్దేశం చేరున్న తెలంగాణ, బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం, హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు అంటూ ఒక వార్త. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ బోధ్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాకుసులు కాల్చి మిఠాయిలు పంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారంట. ఇక బాసరా IIITని అభివృద్ధి చేస్తాం, మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇంకా రోడ్డుకు ఇరువైపులా పశువులు పట్టించుకొని అధికారులు ఏమరపాటుగా వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం, చర్యలు తీసుకోవాలని కోరుతున్న పట్టణ వాసులంట. మరి నిర్మల్ కేంద్రంలో మరి పశువులను రోడ్లపై వదిలేసి మరి ఇట్లా చేస్తున్నారంట. మరి ఇబ్బంది, ఇట్లా రోడ్డు దాటే వాళ్ళకి కావచ్చు, పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతాయి. మరి దాన్ని పట్టించుకోవాలి అధికారులు, అక్కడ స్థానిక మున్సిపల్ అధికారులు. ఇక నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం, అకారణంగా సస్పెండ్ చేశారు. మీడియా సమావేశంలో బుగ్గ ఆర్య అర్చకుడు శ్రీరామ్ భట్ల వేణుగోపాల్ వెల్లడి. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నల గ్రామంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకుడు శ్రీరామ్ భట్ల వేణుగోపాల్ బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో
మాట్లాడిందట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై కొందరు గిట్టని వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పిరట. మరి అర్చకుని యొక్క తప్పేం లేదంటూ మీడియా సమక్షంలో మాట్లాడుతున్నటువంటి ఒక వార్త. ఇక నేరాల నిర్మూలకై కమ్యూనిటీ కాంటాక్ట్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అంటే ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక అపరిశుభ్రంగా మారిన పారిశుద్ధ కార్మికుల కాలనీ శైర విహారం చేస్తున్న పందులు పట్టించుకొని పట్టణ మున్సిపల్ అధికారులు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న కాలనీ వాసులు అంటే ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పారిశుద్ధ కార్మికుల కాలనీ అంటే వాళ్ళైతే మరి వాళ్ళు దేశమంతా కూడా ప్రపంచమంతా దేశమంతా కూడా వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ కాలనీలే అపరిశుభ్రంగా ఉన్నాయంట. మరి పట్టించుకునే అధికారులు అయితే లేరంట అక్కడ. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు. ఆలూరులో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం సాధ్యం ముఖ్యర విజయ్ కుమార్ అంటా ఉన్నారు. ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ చిత్రపటాలకు అయితే పాలాభిషేకం చేసిరట. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బీసీలకు అయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఆర్థిక ఇబ్బందులతో ఆడపిల్లను అమ్ముకున్న తల్లిదండ్రులు మధ్యవర్తి ద్వారా మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి 2 లక్షలకు అమ్మిన వైనం అంటే ఒక వార్త. నిజంగా ఇది దారుణం. మనం ఎక్కడ బతుకుతున్నాం అసలు? మీకు మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మరి పిల్లలు ఎందుకు అన్నారు? మరి అదే కదా, అంతే కదా. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో అమ్ముకున్న ఆడపిల్ల మరి ఎందుకు అనాల్సి వచ్చింది అనవసరంగా? ఇది ఆర్టీసీ డ్రైవర్ను పరామర్శించిన సిపిఐ ఎంఎల్ నాయకులు చికిత్స పొందుతున్న కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ అభివృద్ధి పనులు ఓర్వలికనే ప్రతిపక్షాల రాద్ధాంతం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదోడి జీవితంలో వెలుగులు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అట. మరి కాంగ్రెస్ అభివృద్ధి పనులు ఓర్వలికనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి, ఓర్వలేని తను చూపిస్తా ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక రైతుల అపోహలను నమ్మకండి, యూరియా కొరత లేదు. మండల వ్యవసాయాధికారి నర్సయ్య. మరి రైతులను అపోహ పడద్దని చెప్తా ఉన్నారు. మరి యూరియా యొక్క కొరత ఉందని చెప్పి కొన్ని పార్టీలు కావచ్చు కొంతమంది తప్పుదోవ పట్టిస్తా ఉన్నారట రైతులను. మరి యూరియా కొరత లేదని చెప్పి ఆందోళన చెందవద్దని చెప్పి రైతులకు చెప్తున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయండి, టీపీసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చికినాల అనిల్ డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు. గురుకుల హాస్టల్స్ మంజూరు హామీ నెరవేర్చాలి, సంక్షేమ హాస్టల్కి పక్కా భవనాలు నిర్మించాలి. కలెక్టర్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం నాయకుల ధర్నా. మరి గురుకుల హాస్టల్స్కి అయితే మరి భవనాలు మంజూరు చేయాలి, అట్లనే పక్కా భవనాలను అయితే నిర్మించాలని చెప్పేసి అయితే కలెక్టర్ ఎదుట బీసీ సంఘం విద్యార్థులు అయితే ధర్నా చేస్తున్నటువంటి వార్త మనం చూస్తాము. నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి వార్తలు ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఏమంటారు, మనకు విద్యా వైద్యము ఖచ్చితంగా అవసరమే. మరి విద్యార్థులకు పక్కా భవనాలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేయకముందే అధికారులు పర్యవేక్షించి వాళ్ళకు పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో భవనాలు కావచ్చు, మరి విద్యార్థులు కావచ్చు భవనాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళే వచ్చి ఆడుకునే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు భవనం కట్టించండి మేము చదువుకుంటాం అనే పరిస్థితి వచ్చింది. ఇక ఏడాదిన్నరైనా రేషన్ కార్డులు జారీ చేయరా? రామగుండంలో 11,000 మంది దరఖాస్తు చేసుకుంటే 1,400 మందికే మంజూరు చేసి చేతులు దులుపుకుంటూ అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ అంటే ఒక వార్త వచ్చింది. మరి 11,000 మంది అప్లై చేసుకుంటే 1,400 మందికి వచ్చిందంట. మరి ఈ నెల 14 తారీఖు నుంచి అయితే ఇంకా మరి రేషన్ కార్డుల ప్రక్రియ అయితే కొనసాగుతుందని ఇక్కడ మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకా చెప్పారు. మరి వాళ్ళకు ఆ లిస్టులో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ కాంట్రాక్టర్ నుంచి లంచం 90,000 తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ అంట. మరి ఇది ఎక్కడంటే పంచాయతీరాజ్ ఏఈ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ 90,000 లంచం తీసుకుంటగా కరీంనగర్ ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కాల్వ శ్రీరామ్ పంచాయతీ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజు నుండి సీసీ రోడ్లు బిల్లు మంజూరు కోసం 90,000 లంచం డిమాండ్ చేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా లంచం అడితే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారంట. ఇగో మరి ఈసారి 90,000 లంచం తీసుకున్నాడంట. ఎంతో మంది పట్టుబడుతా ఉన్నారు. మరి అయినా కూడా అవగాహన లేకుండా మరి ఎందుకు అంత కృత్యం అర్థం కాదు. లంచాలు తీసుకునేటువంటి లక్షల్లో జీతాలు ఉంటాయి వాళ్ళకు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ పట్ల సంబరాలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు న్యాయం చేస్తాం అని చెప్పిందో మరి ప్రతి ఊరూరా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాలాభిషేకం చేస్తూ రేవంత్ రెడ్డి కావచ్చు మరి నాయకులకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా అదే వార్త రావడం జరిగింది. ఇంకా బీసీ రిజర్వేషన్లపై బీజేపీ జాప్యం ఎందుకు? రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ పట్ల కరీంనగర్లో సీఎం పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం అంటే ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక స్వర్ణకారులకు ప్రభుత్వం చేయదా అందించాలి, స్వర్ణకార వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి, పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం డిమాండ్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మెదక్ జిల్లా ఉమ్మడి వార్త చూసుకున్నట్లయితే విద్యుత్ తీగల కింద కంప చెట్లు తొలగింపు.
ఇక కొండాపూర్ మండలం చెర్ల గోపులాపురం పంచాయతీ పరిధిలో 3వ వార్డులో ఉన్నట. మరి ఖచ్చితంగా విద్యుత్ అధికారులు ఎక్కడెక్కడ ఊర్లలో మరి విద్యుత్ తీగలు ఉన్న దగ్గర కానీ లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కానీ ఖచ్చితంగా కొంత ఏదైనా కంప ఉంటే అది కొట్టేయాలి. ఎందుకంటే దాన్ని పట్టించుకోకపోతే ఏమైపోతుందంటే ఒకేసారి ఆ చెట్టుకు కూడా అర్థింగ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాహనదారులను అవి లొంగ తీసుకొని మొత్తం వాళ్ళు మృత్యువాత పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ తీగల దగ్గర జాగ్రత్తగా పాటించాలి. ఇక భూమి కబ్జా వివాదం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరా సరస్వతి కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్న మల్లన్న భూమి హద్దు బంధులు చూపని రెవెన్యూ అధికారులే బాధితులకు అండగా ఉంటాం కలెక్టర్తో మాట్లాడుతూ హామీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న ఇక 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న భూమి తమది కాదని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను చూసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ ఉన్న బాధిత సరస్వతి కుటుంబంతో కలిసి మాట్లాడారు. భూమి గురించి స్థానికులతో కలిసి మాట్లాడారు. మొదటి నుంచి కబ్జాలో ఉన్న హద్దులను బంధువులు ఎందుకు చూపలేదని రెవెన్యూ అధికారులు అయితే ప్రశ్నించారంట. మరి నిన్న తీన్మార్ మల్లన్న జైరాబాద్ పర్యటన సందర్భంగా మరి అక్కడ ఒక భూమి అయితే కబ్జాకు గురైంది. మరి అక్కడికి వెళ్ళి మరి పరిశీలించి అక్కడ కలెక్టర్తో ఎంఆర్ఓతో మాట్లాడి మరి ఆ సమస్యను అయితే పరిష్కార దిశగా తీసుకెళ్లారు. రైతులకైతే హామీ ఇచ్చారు, మీ భూమి మీకు ఇప్పిస్తామని చెప్పేసి అయితే వాళ్ళకు ఒక సపోర్ట్ గా నిలిచినటువంటి ఒక వార్త అది. ఇక అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్టు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక హాస్టళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు. ఇక జిల్లాలో 8 గిరిజన సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ. ఆధునిక సౌకర్యాలతో కూడిన వసతుల కల్పన, మెరుగైన భవిష్యత్తుకి భరోసా. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇక హాస్టళ్లకు అయితే మరమ్మతులు చేస్తూ ఉన్నారు. మరి 8 గిరిజన సంక్షేమ హాస్టళ్లకు అయితే మహర్దశ రానుంది అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ రాహుల్ రాజ్ గారు అయితే అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షించి మరి భవనాలకు ఖచ్చితంగా మహర్దశ తీసుకొచ్చేలా శ్రమిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక డబుల్ ఇళ్ల తాళాలు ఇచ్చే వరకు కదిలేదు లేదు. అధికారులు స్పందించకపోవడంతో ఆర్డీఓ ఆఫీస్ వరకు పాదయాత్ర, కార్యాలయం ఎదుట బైఠాయింపు, అధికారులతో జరిగిన చర్చలు విఫలం. ఇక ఎక్కడ అంటే ఇది జైరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు ఇస్తామని అధికారులు చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎం ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద లబ్ధిదారులు బైఠాయించారంట. మరి అక్కడ జైరాబాద్లో డబుల్ బెడ్రూమ్ అయితే కట్టిర్రు, కానీ మళ్ళీ లబ్ధిదారులకు అయితే పంపిణీ చేయలేదు. మరి అక్కడ చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని సిపిఎం ఆధ్వర్యంలో అక్కడ ఒక ధర్నా కూడా నిర్వహించినట్లుగా వార్త చూడవచ్చు. ఇక ఘనంగా శాకంబారి ఉత్సవాలు ఇక మండల పరిధిలో ఆషాఢ మాత్రం పురస్కరించుకొని శనివారం ఆర్యవైశ్య మహిళా విభాగం ఉమ్మడి కొండపాక మండలం వాసవి క్లబ్ కుకునూరుపల్లి మండలం ఆర్యవైశ్య గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో మరి ఘనంగా ఉత్సవాలు జరిగినాయి అన్నట్టుగా వార్త చూడొచ్చు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే డ్రగ్స్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణచివేయాలి. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారట. మరి గౌడన్నల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడి. ఇక మరి డ్రగ్స్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పేసి అయితే జూపల్లి కృష్ణారావు గారు అయితే చెప్తా ఉన్నారు. మరి అలాగే గౌడన్నల యొక్క ఆర్థిక అభివృద్ధిని అయితే ప్రోత్సహిస్తుంది అన్నట్టుగా గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా వాళ్ళకు గౌడన్నలకు హామీ ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇబ్బంది లేకుండా చేయడమే మా లక్ష్యం. గాంధీనగర్ నుండి నాదర్గుల్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇందర్ త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం అట. మరి గాంధీనగర్లో నుండి నాదర్గుల్ వరకు కూడా రోడ్డు పనులను అయితే ఖచ్చితంగా నిర్మిస్తాం, అంటే మరమ్మతులు చేపడతామని చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఘనంగా వన మహోత్సవ వేడుక ఎస్పీఆర్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమం అంటే ఒక వార్త. అన్ని రంగాల్లో మున్సిపాలిటీ అభివృద్ధి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇక మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి తుర్కయంజల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారట. మరి మున్సిపాలిటీలోని కమ్మగూడ, రాగన్నగూడ, మన్నెగూడ, తుర్కయంజల్ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, వివిధ రకాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారట. మరి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక చెంచు కాలనీ కోసమే మల్టీపర్పస్ సెంటర్ నిర్మాణం. శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. మరి ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చెంచు కాలనీ వాసులు వివిధ అవసరాల నిమిత్తం 60 లక్షల వ్యయంతో బహుళార్థక సాధక కేంద్ర భవనాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. ఇక భవన నిర్మాణంతో చెంచు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారట. మరి శాసన సభాపతి గడ్డం శ్రీ ప్రసాద్ కుమార్ గారు అయితే చెంచు కాలనీ కోసం మల్టీపర్పస్ సెంటర్ అయితే ప్రారంభిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకా అధికారులు కాంట్రాక్టర్ల చేతివాటం. సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపం, డివైడర్ పేరు చెప్పి మర్చిపోయిన వైన్యం, 3 ఏళ్లకే పగులు, ఇబ్బందులతో వాహనదారులు. అంటే ఇక ప్రభుత్వ నిధులను ప్రజా అవసరాల కోసం వాడాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి నాణ్యత లేకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో భారత్ పెట్రోలియం పంపు నుండి గాడిబాయ్ వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి సుమారు 60 లక్షలతో సీసీ రోడ్డు పనులు నిర్మించారు. కానీ డివైడర్ పేరుతో రోడ్డుకు మధ్యలో ఖాళీ స్థలాన్ని వదిలేశారు. వర్షాకాలం గుంతలు పడి అనేక మంది వాహనదారుల కింద పడే పరిస్థితి నెలకొంది. అధికారులు నాణ్యతను పరీక్షించకుండానే నిధులు మంజూరు చేస్తున్నట్టు. ఇక మరి వాళ్ళు కుమ్మక్కై, కాంట్రాక్టులు మరి అధికారులు కుమ్మక్కై మరి అట్లా రోడ్డును గాలికి వదిలేసారు. ఇక అది ఎవరు ఇబ్బందులు పడతారు? ప్రజలు ఇబ్బందులు పడతారు. సో అట్లుంది పరిస్థితి. ఇక పెన్షన్దారులకు ప్రభుత్వం మోసం చేసింది.
సభను విజయవంతం చేయాలని పిలుపు. VHPS జిల్లా అధ్యక్షుడు వినయ్ అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ సంస్కృతిలో భాగంగా బోనాల పండుగ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు 27 లక్షల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక తెలంగాణలో మాత్రం బోనాల పండుగ చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఆదివారం సందర్భంగా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి పలు దేవాలయాల్లో కూడా ఈరోజు బోనాల పండుగ అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మహంకాళ అమ్మవారి యొక్క సికింద్రాబాద్ బోనాలు ఈరోజు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. మరి బోనాల పండుగకు సంబంధించినటువంటి ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం. 27 లక్షల చెక్కుల పంపిణీ చేసినట్టు మరి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు బోనాల పండుగ సందర్భంగా. ఇక నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాఫీస్పేట్ మార్తాండ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. మార్తాండ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీను నీల దంపతులకు 4 ఏళ్ల అభిషేక్ అనే కుమారుడు ఉన్నాడు. భార్య భర్తలు ఇరువురు కూలి పనుల కోసం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి అభివృద్ధి చెందాడు. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పనికి తీసుకెళ్లాలి, లేదంటే వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. గాలికి వదిలేస్తే మరి పిల్లలు బండ్ల కింద పడతా ఉన్నారు, లారీల కింద పడతా ఉన్నారు, మరి సంపులలో పడతా ఉన్నారు. మరి ఎన్నో ఘటనలు చూస్తా ఉన్నాం. అయినా కూడా తల్లిదండ్రులు చాలా నిర్లక్ష్యం. పరిస్థితి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక హ్యాపీగా పనులకు పోరి, ఇప్పుడు పనులకు పోయి చిన్నపిల్లలు నిలిచిపెట్టి గట్టనే పోరి. మరి ఇక ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, బాధితులకు 2 లక్షల LOC చెక్కు అందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలట. రాష్ట్రంలోని 8 యూనివర్సిటీల పరిధిలోని 149 డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 1940 గెస్ట్ లెక్చరర్ల రెన్యువల్ను త్వరగా పూర్తి చేసి తమ సమస్యలు పరిష్కరించాలని డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందట. మరి డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు ఘన సన్మానం. తిరుమల హిల్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహణ. అభివృద్ధి ప్రదాత స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ తిరుమల హిల్స్ కాలనీ వాసులు పేర్కొన్నారట. మరి ఇటీవల జాగీర్లో అభివృద్ధి పనులు కార్యక్రమాలతో పాటు తిరుమల హిల్స్ కాలనీలో 35 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందట. ఇంకా ఆర్డర్స్ తక్కువగా ఉన్నాయని గొడవ, యువకుడిపై 15 ఆయుధంతో దాడి, 2 నిందితులు అరెస్టు, రిమాండ్కు తరలింపు, పరారీలో మరొక 2 నిందితులు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంట. మరి ఆర్డర్స్ తక్కువ వచ్చినాయంటే మరి దాడి చేస్తున్నాం. మరి ఆయన ఏం చేస్తారు? ఆర్డర్స్ తక్కువ వస్తే చేసేకాడికి చేస్తారు అంతే పనులు. ఇక బాబుల్ రెడ్డి నగర్ వద్ద అండర్ పాస్ నిర్మించాలి, రోడ్డు దాటాలంటే ఇబ్బంది పడుతున్న వైన్యం, ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి, CPM మండల కార్యదర్శి జాజాల రుద్రకుమార్ అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు ఎంపీడీఓగా చిన్నమ్మ నాగర్ కర్నూలు మండల పరిషత్ కార్యాలయం నూతన ఎంపీడీఓగా చిన్నమ్మ శనివారం బాధ్యతలు స్వీకరించిందట. మరి చిన్నమ్మ గారికి అయితే కంగ్రాచులేషన్స్. ఇక నెక్స్ట్ దారులన్నీ శ్రీశైలం వైపే. శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో తరలి వస్తున్న భక్తులు పర్యాటకులు 2 రోజుల పాటు సెలవులు రావడంతో క్యూ కట్టిన పట్టణ వాసులంట. మరి ఇక శ్రీశైలంలో మరి గేట్లు ఎత్తడంతో పాటు చాలా మంది కూడా వెళ్తున్నారంట. గతంలో చేసిన పనులకే మంత్రుల శంకుస్థాపనలట. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శ. ఇక గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులకే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు శంకుస్థాపనలు చేస్తున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారట. మరి గతంలో చేసినటువంటి వాటికే శంకుస్థాపనలు చేస్తున్న తప్ప వీళ్ళు కొత్తగా ఏం చేయట్లేదని చెప్పేసి అయితే టీఆర్ఎస్ కార్యకర్తలు విమర్శిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇక రాష్ట్ర పశుసంవర్ధక యోజన సర్వీసుల మంత్రి వాకిటి శ్రీహరి. మరి గ్రామాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ క్రీడలు యోజన సర్వీసులు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారట. మరి ఇక నెక్స్ట్ ఇక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయండి, యువక మండలి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అని ఒక వార్త చూడొచ్చు. మరి ఎక్కడంటే జిల్లా కేంద్రానికి నారాయణపేట జిల్లాలో కేంద్రానికి ముఖద్వారంగా ఉన్న మరికల్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మరి యువక మండలి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్న వార్త అయితే చూడవచ్చు. ఇక విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. నల్గొండ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు కొత్త డ్రామా. ఇక బీసీ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్. మరి మొత్తం మీద స్థానిక సంస్థలను వాయిదా వేయడానికే కొత్త డ్రామాలు వేస్తోంది. మరి బీసీ యొక్క ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి రామావత్ రవీంద్ర కుమార్ గారు అయితే మాజీ ఎమ్మెల్యే దేవరకొండ మాజీ ఎమ్మెల్యే అయితే విమర్శిస్తున్నటువంటి ఒక వార్త చూస్తాను. ఇక భూభారతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి, అవసరమైతే పాత రికార్డులను పరిశీలించాలి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక సోషల్ మీడియా లింకుల పట్ల అప్రమత్తత అవసరం, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సో ఎక్కడ చూసుకున్నా అదే మరి నిజంగా అప్రమత్తంగా ఉండాలి. ఏ లింక్స్ వచ్చినా ఏ ఓటీపీలు వచ్చినా దయచేసి ఎవరికి మాత్రం దాన్ని షేర్ చేయొద్దు. ఇక స్థానిక సంస్థల్లో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి,
కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ మైనార్టీ నేత ఎండి రహీం షరీఫ్ గారు చెప్తా ఉన్నారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీలకు కూడా రిజర్వేషన్ల పరంగా తగిన అవకాశాలు కల్పించాలని చెప్పేసి అయితే మరి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త. మరి పండుటాకుల పడిగాపులు ఆర్థిక ఇబ్బందుల్లో పదవీ విరమణ ఉద్యోగులు 15 నెలలుగా అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులంట. మరి ఎవరైతే జాబ్ రిటైర్మెంట్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారికి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం వస్తలేవంట. 15 నెలలు గడిచినా వాళ్ళకైతే ఏం వస్తలేవంట. మరి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇక నిరాఘాటంగా ఇసుక మాఫియా ఆగడాలు. ఇందిరమ్మ ఇళ్ల మాటన నిరాఘాటంగా ప్రైవేట్ దందా, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఇసుకాసురులు. హుజూర్ నగర్లో చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. వాళ్ళు ఎప్పుడైనా చోద్యమే చూస్తారు అధికారులు. ఇక వరంగల్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు. ఇక మద్యం తాగి వాహనం నడిపి చిక్కుల్లో పడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. ఇక వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ కోసం అవసరమైన ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారట. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపి చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వాహనదారులకు సూచించారు. మరి ఈ నెల 5వ తారీఖు నుంచి కూడా వారం రోజుల్లో జరిగిన తనిఖీల్లో మొత్తం 490 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనాయట. జస్ట్ వారం రోజుల్లోనే 5వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి 490 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. అంటే మరి పట్టుబడిన వాళ్ళే 490 మంది ఉంటే పట్టుబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సిటీలో కూడా కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓన్లీ ఈవినింగ్ టైంలో మాత్రమే ఇంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండే, కానీ ఇప్పటి నుంచి మాత్రం మార్నింగ్ టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్లు అయితే చేస్తూ ఉంటారట. మార్నింగ్ మనం ఆఫీస్కి పోయేటప్పుడైనా సరే, ఆఫ్టర్నూన్ అయినా సరే, లేదంటే 11 o'clockకి 10 o'clockకి ఏ టైం అయినా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు బ్రీత్ అనలైజ్ అయితే కంపల్సరీగా ఉంటాయట. మరి హైదరాబాద్ వాసులు అందరూ కూడా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం చాలా చాలా కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి అయితే మరి పోలీస్ వర్గాలు అయితే తెలిపినాయి. మార్నింగ్ టైంలో కూడా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తున్నారంటే మరి అర్థం చేసుకోవచ్చు ఎంత కఠినంగా ఉంటాయో మరి చర్యలు. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే మీకు ఇబ్బంది, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది, ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా చాలా ఇబ్బంది. ఇక పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు పంపిణీ. పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇంకా మరి వడ్డీ వ్యాపారుల దోపిడీలను అరికట్టాలి. ఇక సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య. మరి జిల్లాలోని బయ్యారం, గంగారం, కొత్తగూడ తదితర మండలాల్లో ఏజెన్సీ గ్రామాలలో వడ్డీ వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారని, అమాయక ఆదివాసీ గిరిజన రైతు కుటుంబాలను అప్పుల ఊపిలోకి దించి వారిని కోలుకోకుండా చేస్తున్నారని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. మరి నిజంగానే రైతులు పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక ఫైనాన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి రైతులు పంటకు పెట్టుబడి పెడతా ఉంటారు. మరి వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు 1 లక్ష తీసుకుంటే 1 లక్ష ఎందుకు 2 లక్షలు ఇస్తారని 3 లక్షలు ఇస్తానగానే రైతులు మురిచిపోయి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ పంట దిగుబడి వచ్చినా రాకపోయినా వాళ్ళైతే ఆ డబ్బులు కట్టాల్సిందే. మళ్ళీ వాళ్ళు ఆ వడ్డీ ఎక్కువ అదనపు వడ్డీలు వేసుకుంటా కూడా మరి రైతులను మోసం చేస్తూ ఉన్నారట. వాళ్ళు కట్టకపోతే చిత్రహింసలకు గురి చేస్తున్నారట. మరి అలాంటి వడ్డీ వ్యాపారాల పైన కూడా దోపిడీలను అరకట్టాలని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపు మానుకోవాలి. గెలుపు కోసం శ్రమించిన వారికి అన్యాయం చేస్తున్న ఝాన్సీ రెడ్డి. ఇక కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మెరుగు మల్లేశం అంట. మరి పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ కష్టపడ్డ కార్యకర్తలను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని తొర్రూరు కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మెరుగు మల్లేశం అంటూ విమర్శిస్తున్న వార్త చూడొచ్చు. మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో మరి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదంట. మరి ఎవరైతే కొత్తగా ఉంటారో మరి వాళ్ళనే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందంట. మరి ఇక ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ అంటూ ఇంకొక వార్త చూడొచ్చు ఇక్కడ. ఇక ఖమ్మం జిల్లా వార్తలు. ఆయకట్టు రైతులకు గోదావరి జిల్లాలో విడుదల. సీతారామ ప్రాజెక్టు నుంచి బీసీ కొత్తూరు మొదటి పంపు నుంచి నీరు పరవళ్ళు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు బాసటను నిలిచిన మంత్రి తుమ్మల అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులకైతే అవసరమైన సాగునీటిని శనివారం విడుదల చేసిరట. మరి సీతారామ ప్రాజెక్టు నుంచి బి కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ నుంచి గోదావరి నీళ్లు పరవళ్ళు తొక్కాయి అంటూ మరి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫామ్ ఆయిల్ సాగుపై రైతులు దృష్టి సారించాలి. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక కొనిజెర్ల మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ ప్రారంభం అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. గోర్ బంజారా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ డిమాండ్ అంటూ ఒక వార్త. మరి 5వ షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్న గిరిజన చట్టాలను అధికారులు పటిష్టంగా అమలు చేయాలని గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానత్ దుర్గాప్రసాద్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఊరుకోం. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు. పార్టీల కంటే ప్రజలే పక్షమే ముఖ్యమని నిరూపించేందుకు సిపిఐ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, పాలకులు తప్పుకుంటే ప్రశ్నించడమే కర్తవ్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు స్పష్టం చేసిరట. తిమ్లాయపాలెం మండలంలోని కొక్కిరేల
ఆధ్వర్యంలో జరిగిన సిపిఐ 7వ మండల మహాసభలో ఆయన మాట్లాడినట్టు ఒక వార్త. మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే మేము ఖచ్చితంగా ఊరుకోము, ప్రశ్నిస్తామని చెప్తా ఉన్నటువంటి ఒక వార్త. ఇక భద్రాద్రి సబ్ కలెక్టర్ ఆఫీస్లో మెగా ఆధార్ క్యాంపు 14, 15, 16 తేదీల్లో క్యాంప్ నిర్వహణ భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు అంటూ. మరి ఆధార్ కార్డుకు సంబంధించి కొత్తగా చేసుకునే వాళ్ళైనా అందులో ఏమన్నా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మరి ఆధార్ కార్డులో ఇక్కడైతే చేసుకోవచ్చు. భద్రాచల ఆర్డీఓ దామోదర్ గారు చెప్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మరి వార్తలు వాళ్ళ సమస్యలు మనం తెలుసుకున్నాం కదా. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో, మరిన్ని ఉమ్మడి జిల్లా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న క్యూ న్యూస్, అంతవరకు సెలవు.